హైవ్యూస్ రత్నమాధురి నర్సీపట్నం అమ్మాయి 26 సంవత్సరాల వయసు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈమెని వాసిరెడ్డి శేఖర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నాడు గత 6 సంవత్సరాలుగా. వీళ్ళ ప్రేమ విషయం ఇంట్లో కూడా తెలిసింది. అయితే ఈ అమ్మాయి కానీ అమ్మాయి తరఫున పేరెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ శేఖర్ని అడుగుంటే పెళ్లి చేసుకోవాయా మరి ఇంకేంటి ఇన్నాళ్ళ నుంచి ప్రేమలో ఉన్నారు కదంటే డిలే చేసుకుంటూ వస్తున్నారట. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ శేఖర్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అడిగిన సరే వీళ్ళు ఆ డిలే చేస్తూ వస్తున్నారు తప్ప పెళ్లికి సంబంధించి ఏం డిస్కస్ చేయట్లేదు. ఇటువంటి మూమెంట్లో మన జనవరి 27వ తారీఖున నర్సీపట్నం నుంచి ఆ అమ్మాయి వైజాగ్ వెళ్ళింది శేఖర్తో కలిసి. సరే అదే రోజు నైట్ వచ్చేసి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి శేఖర్ వెళ్ళిపోయాడంట. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి అస్వస్థకు లోనైంది, అంటే హెల్త్ కొంచెం తేడా కొట్టింది. ఇమ్మీడియట్గా నర్సీపట్నం ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కష్టం అన్నారు, వైజాగ్ ఆసుపత్రి తీసుకొచ్చినారు. పాపం నిన్న ఆమె చనిపోయింది. సో ఇమ్మీడియట్గా అమ్మాయి వాళ్ళ అమ్మాజీ నర్సీపట్నంలో కేసు పెట్టింది. ఏమని, మా అమ్మాయిని ఈ శేఖరే చంపాడు, స్లో పాయిజన్ ఇచ్చి చంపాడు, విషం ఇచ్చి చంపాడు. ఆమె ఇంటికి వచ్చినప్పుడే హెల్త్ కొంచెం తేడాగా ఉంది, ఈలోపు శేఖర్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మా బిడ్డ కదా అని చెప్పేసి హాస్పిటల్ పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. అక్కడ కష్టం ఉన్నారు, వైజాగ్ తీసుకొచ్చి ఇప్పుడు వైజాగ్లో కూడా మా అమ్మాయి చనిపోయింది. శేఖర్ ఎంత కారణం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళైతే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బాడీ ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే. ఎందుకు ఆమె చనిపోయింది ఏంటని చెప్పేసి డాక్టర్ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. ఈలోపు శేఖర్ అసలు ఏం జరిగింది ఏంటనేది అతను కూడా చెప్పాలి. అప్పుడు అసలు విషయం అనేది బయటపడుతుంది. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి గుర్తుంచుకోండి, ఆడవారైనా మగవారైనా ప్రేమించుకున్నాం అనుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నాను అనుకున్నప్పుడు పెద్దలుగా చెప్పే మీరు ద బెస్ట్ వాళ్ళు అడుగులు ముందుకేయండి. ప్రేమించుకున్న బట్టి పెళ్ళి అన్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నా, ఇప్పుడు కాదు అప్పుడు కదా అనుకుంటూ ఉన్నా, ఎదురు అబ్బాయి అయినా అమ్మాయి అయినా దూరంగా ఉండిపోండి. ఏమాత్రం మీరు కలిసి నార్మల్ వేలో ఉంటూ ఉన్నా ఇద్దరిలో ఎవరికి ఏ కొంచెం తేడా పడ్డా అవతల మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అది మీరే కారణం కూడా అయ్యుండొచ్చు. ఇక్కడ కూడా ఈ అమ్మాయి విషయంలో కూడా ఈ అమ్మాయిని శేఖర్ స్లో పాయిజన్ ఇచ్చి చంపుండొచ్చు, నెంబర్ 1. లేదు అసలు ఈ అబ్బాయికి సంబంధం లేదు, ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు. నెంబర్ 3, ఒకవేళ ఈ అమ్మాయి రత్నమాధురే ఏదైనా పాయిజన్ తీసుకుని ఉండుండొచ్చు, ఏమి చెప్పలేం. సో ఫైనల్లీ ప్రేమించుకున్నారు 6 సంవత్సరాలుగా, పెళ్లి చేసుకున్నట్టు వీళ్ళు ఈరోజు వచ్చేసి శేఖర్ అమ్మ అక్యూజ్డ్గా ఉన్నాడు, ఈ అమ్మాయి రత్నమాధురం చనిపోయి ఉంది. పోస్ట్మార్టం రిపోర్ట్ అవన్నీ వచ్చాక అసలు విషయాలు తెలుస్తాయి. బట్ శేఖర్ మీద అయితే కేసు అయితే నమోదైంది. మీరేమంటారు? హత్య అంటే శేఖర్ అమ్మాయిని చంపాడా స్లో పాయిజన్ ఇచ్చి? లేదు ఆత్మహత్య, ఆమె ఏమైనా తీసుకుందా? లేదు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆమె చనిపోయిందా? కింద కామెంట్లో తెలియచేయండి.